అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మీ ఉపచేతన మనస్సు యొక్క శక్తి, ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. చివరి వరకు వినండి, మధ్యలో స్కిప్ చేయొద్దు ప్లీజ్. లైక్ చేసి షేర్ చేయండి. మొదటిసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదలు పెట్టుకుందామా? మీ మనసుకి ముసలితనం లేదు. మాజీ రాష్ట్రపతి హెర్బర్ట్ హూవర్ ప్రస్తుతము 88 ఏళ్ళు. చాలా చురుకుగా ఉంటూ గొప్ప పని చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం న్యూయార్క్లోని వాల్డ్రోఫ్ అస్టోరియా హోటల్లోని తన గదిలో ఉంటున్నప్పుడు నేను అతన్ని ఇంటర్వ్యూ చేశాను. ఆయన చాలా ఆరోగ్యంగా, సంతోషంగా, శక్తివంతంగా, ఉత్సాహంగా తన జీవితాన్ని గడపటం చూశాను. ఆయన తనకి వచ్చిన పలు ఉత్తర ప్రత్యుత్తరములు నిర్వహించుటకు కార్యదర్శులను పనిలో ఉంచుకొని తాను మాత్రము చారిత్రాత్మక మరియు రాజకీయ పుస్తకములు వ్రాయసాగారు. అందరి గొప్పవాళ్లలాగా అతను స్నేహపూర్వకమైన, అభివృద్ధికి అనుకూలమైన, ప్రీతిపాత్రమైన, ప్రేమపూర్వకమైన, మంచి అవగాహన కలిగిన వ్యక్తి అని చూడగలిగాను. అతని మానసిక చతురత మరియు నైపుణ్యము నా జీవిత కాలంలో ఒక ఉత్సాహమిచ్చింది. అతను చాలా భక్తిమంతుడు, దైవ నమ్మకం, జీవితం యొక్క శాశ్వత సత్యం మీద ఉన్నవాడు. అతను గొప్ప మాంద్యం, డిప్రెషన్ యొక్క విమర్శనలకు, నిందలకు అడ్డుపడ్డాడు. పెను తుఫానును తట్టుకోగలిగాడు. అతను ద్వేషం, ఆగ్రహం, చెడ్డ సంకల్పం, చేదు అనుభవం పట్ల వృద్ధాప్యం రాలేదు. దానికి బదులుగా ఆయన మనసు నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయి తనలోని దైవంతో లీనమైపోయి మనశ్శాంతిని పొందగలిగాడు. చాలా అద్భుతంగా ఉంది కదా. 99వ ఏట అతని మెదడు చురుకుగా ఉంది. మా నాన్న తన 65 ఏళ్లకు ఫ్రెంచి భాష నేర్చుకుని 70 ఏళ్ల వయసులో ఆ భాషపై పూర్తి పట్టు సాధించాడు. 60 ఏళ్లు పైబడ్డాక అతను గ్యాలిక్ భాషను అధ్యయనం చేయటం ప్రారంభించి ఆ విషయంలో ఉపాధ్యాయునిగా ప్రసిద్ధి చెందాడు. ఒక ఇన్స్టిట్యూట్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న నా చెల్లికి తాను 90 ఏళ్లకు మరణించే వరకు ఆమె చదువు విషయంలో ఎంతో సాయం చేశాడతను. ఆయన 20వ ఏట అతని మెదడు ఎంత స్పష్టంగా ఉండేదో అంత స్పష్టంగా అతని 99వ ఏట కూడా ఉంది. నిజానికి అతని తార్కిక శక్తులు వయసుతో పాటు మరింత ఎక్కువ అయ్యాయి. మీరు మీ వయసును ఎంత అనుకుంటున్నారో, అలా అని అనుభూతి చెందుతున్నారో అదే నిజంగా మీ వయసు. వయోవృద్ధులు, సీనియర్ సిటిజన్ల అవసరం మనకుంది. రోమన్ దేశభక్తుడు మార్కస్ పోర్సియస్ కాటో తన 80వ ఏట గ్రీకు భాష నేర్చుకున్నాడు. సుప్రసిద్ధ జర్మన్ అమెరికా కళాకారిణి మేడం ఎర్నెస్టియస్ షూమన్ హెంక్ తాను అవ్వ అయిన తరువాతే సంగీత రంగంలో శిఖరాగ్రాన్ని చేరుకుంది. వృద్ధులు చేసిన సాధనలు చూస్తే అద్భుతంగా ఉంటుంది. జనరల్ డగ్లన్ మెక్ఆర్థర్, హారీ ట్రూమెన్, జనరల్ డ్వైట్ డేవిడ్ ఐసన్ హోవర్, అమెరికన్ ఆర్థికవేత్త బెర్నార్డ్ బరూచ్ లాంటి వారు చాలా చురుకుగా, ఆసక్తికరంగా తమ ప్రతిభ, తెలివితేటలు ప్రపంచానికి చూపిస్తున్నారు. గ్రీకు వేదాంతి సోక్రటీస్ తన 80వ ఏట సంగీత వాద్యాలను వాయించటం నేర్చుకున్నాడు. మైకేల్ ఏంజెలో తన 80వ ఏట లోకోత్తరమైన వర్ణ చిత్ర రచన చెయ్యసాగాడు. 80వ ఏటే సియోస్ సమైనైడ్స్ తన కవిత్వానికి బహుమతిని గెలుచుకుంది. కోహాన్ వాస్ గేధే తన పద్య నాటకం ఫాస్ట్ను పూర్తి చేశాడు. లియోపాల్డ్ వాన్ రేంక్ తన గ్రంథం హిస్టరీ ఆఫ్ ది వరల్డ్ రాయటం మొదలుపెట్టి తన 92వ ఏట పూర్తి చేశాడు దాన్ని.
ఆల్ఫ్రెడ్ లార్డ్ టెనిసన్ ఒక అద్భుతమైన కవిత క్రాసింగ్ ద బార్ని తన 83వ ఏట రాశాడు. ఐసాక్ న్యూటన్ తన 85వ ఏట కూడా తన పనిలో తలమునకలుగా ఉండేవాడు. 88వ ఏట జాన్ వెస్లీ మెథాడిజం మతం గురించి బోధిస్తూ మార్గదర్శకత్వం వహించేవాడు. 95 సంవత్సరాలకు చెందినవారు నా బోధనలు విని తాము 20 ఏళ్ల ప్రాయంలో ఉన్నదానికన్నా ఇప్పుడు బాగుగా ఉన్నామని తెలిపారు. మనం మన సీనియర్ నెటిజన్లను ఉన్నతమైన స్థానాలలో ఉంచాలి. స్వర్గంలో నుంచి పూలను భూమి మీదకు తేవడానికి ప్రతి అవకాశాన్ని వాళ్లకు కలగచెయ్యాలి. మీరు పదవీ విరమణ అయినవారైతే జీవన సూత్రాలలోనూ మీ సబ్కాన్షియస్ మైండ్ యొక్క అద్భుతాలలోనూ అభిరుచి ఏర్పరచుకోవాలి. మీరు ఎప్పుడూ చెయ్యాలనుకుంటున్న ఏ పనైనా చెయ్యండి. కొత్త విషయాలను అధ్యయనం చెయ్యాలి. కొత్త ఆలోచనలను పరీక్షించి చూసుకోవాలి. ఇలా ప్రార్థించాలి మనం. ఓ దేవుడా, దుప్పి సెలయేరు వైపు ఎలా పరిగెత్తుతుందో అలా నా ఆత్మ కూడా నీ కోసం తపిస్తోంది అని భగవంతుణ్ణి ప్రార్థించాలి. వృద్ధాప్యం యొక్క ఫలాలు. అతని శరీరం ఒక బాలుని శరీరం కన్నా తాజాగా ఉంచబడుతుంది. అతను తన యవ్వనంలోకి తిరిగి వెళ్ళాడు. వృద్ధాప్యం అంటే నిజానికి అత్యుత్తమ దృష్టి కోణం నుంచి ఈశ్వరుని సత్యాల గురించి ఆలోచించటమే. మీరొక అంతులేని యాత్రలో ఉన్నారని అనుకోండి. మీరు ఎడతెగని నిర్విరామమైన అనంతమైన జీవితమనే మహాసాగరంలోని ముఖ్యమైన దశలో నిల్చొని ఉన్నారు. అప్పుడు మీరు భక్తి గీతాన్ని ఆలాపించే అతనితో గొంతు కలిపి ఇలా అంటారు. వారు వృద్ధాప్యంలో కూడా ఫలాలను ఇస్తారు. అవి కండగల సమృద్ధిగా ఉంటాయి. కానీ ఆత్మ యొక్క ఫలం ప్రేమ, ఆనందం, శాంతి, ఓర్మి, సాధు స్వభావం, మంచితనం, నమ్మకం, నమ్రత, ఆత్మనిగ్రహం. వీటికి విరుద్ధంగా ఏ న్యాయసూత్రమూ లేదు. మీరు అనంత జీవనంలో ఒక శిశువు. దానికి ముగింపు లేదు. మీరు శాశ్వత వారసులు. అర్థమైంది కదా? ఇప్పటి వరకు చెప్పుకున్న దాంట్లో ఈ 2 వాటిల్లో విషయాలు మళ్ళీ చెప్పుకుందాం. లాభదాయకమైన ఆలోచనలు. 1. ఓర్మి, దయ, ప్రేమ, సద్భావన, ఆనందము, సంతోషము, బుద్ధి, అవగాహన లాంటి గుణాలు ఎన్నడూ ముసలి అవ్వవు. వాటిని పోషించాలి, వ్యక్తీకరించాలి. మానసికంగా, శారీరకంగా ఎప్పుడూ యవ్వనంలో ఉండాలి. 2. కాలం యొక్క ప్రభావాల గురించి మానసిక భయం మీ అకాల వృద్ధాప్యానికి కారణమవ్వగలదు అని కొంత వైద్యశాస్త్ర పరిశోధకుల వెల్లడి. 3. వృద్ధాప్యం అంటే సంవత్సరాలు ఎగిరిపోవటం కాదు. అది మనుషుల మనసులో బుద్ధి ఉదయించటం. 4. మీ జీవితంలో అత్యంత ప్రయోజనకరమైన సంవత్సరాలు 65వ ఏట నుంచి 95వ ఏటి వరకు కాలము. 5. పురోగతి చెందుతున్న సంవత్సరాలకు స్వాగతం పలకాలి. దాని అర్థం మీరు మీ జీవన మార్గంలో మరింత ఉన్నత స్థాయిలో ముందుకు పోతున్నారన్న మాట. దానికి అంతం లేదు. 6. భగవంతుడే జీవితం. అది ఇప్పుడు మీ జీవితం. జీవితం స్వయంగా పునరుద్ధరించుకుంటుంది. అది శాశ్వతమైనది, వినాశనం లేదు. ఇది అందరి మనుషులకు వర్తించే వాస్తవం. మీరు శాశ్వతంగా జీవిస్తూనే ఉంటారు. ఎందుకంటే మీ జీవితమే ఆ దేవుని జీవితం. 7. మరణం తరువాత జీవనానికి ఉన్న సాక్ష్యాలు చాలా గొప్పవి. ప్రొసీడింగ్స్ ఆఫ్ సైకికల్ రీసెర్చ్ సొసైటీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ అమెరికా అనే దాన్ని మీ గ్రంథాలయంలో చదవాలి. దాదాపు 75 ఏళ్లకు పైగా
ఎంతోమంది శ్రేష్టమైన శాస్త్రవేత్తల పరిశోధన మీద ఆధారపడినది. 8. మీరు మీ మనసును చూడలేరు, కానీ మీకు మనసుందని తెలుసు. మీరు ఆత్మను చూడలేరు, కానీ మీకు తెలిసినవి ఆటల్లోని స్ఫూర్తి, కళాకారుని ప్రోత్సాహము, సంగీతకారుని ప్రోత్సాహము, వక్త భావనలున్నవి ఏమిటో అవన్నీ నిజం. అలాగే మంచితనం, సత్యం, సౌందర్యం, వీటి భావనలు మీ మనసుల్లోనూ హృదయంలోనూ కదులుతూ ఉంటాయి. అవి నిజమైనవి. మీరు జీవితాన్ని చూడలేరు, కానీ మీకు తెలుసు మీరు జీవిస్తున్నారని. 9. అత్యుత్తమ దృష్టికోణం నుంచి ఈశ్వరుని సత్యాలను ఆలోచించటమే వృద్ధాప్యం అని అనవచ్చు. యవ్వనంలోని సంతోషాలు కన్నా వృద్ధాప్యంలోని సంతోషాలు గొప్పవి. మీ మనస్సు ఆధ్యాత్మిక మానసిక కసరత్తులో నిమగ్నమై ఉంటుంది. ప్రకృతి మీ శరీరాన్ని నెమ్మదిగా కదిలేటట్టు చేసి దైవచింతనపై మీరు ధ్యానం చేసే అవకాశం కలిగించేటందుకే చేస్తుంది. 10. మనం ఒక వ్యక్తి వయసును సంవత్సరాలలో లెక్కించటం, అతని దగ్గర లెక్కించాల్సింది మరేదీ లేకపోతే తప్ప. మీ నమ్మకం, విశ్వాసాలు ఎప్పటికీ నాశనం కావు. 11. మీకెంత వయసుందని మీరు అనుకుంటున్నారో అలాగే ప్రవర్తిస్తారు. బలవంతులని అనుకుంటే మీకు బలం ఉన్నట్లు అనిపిస్తుంది. ఇతరులకు ఉపయోగపడతారనుకుంటే నిజంగా ఉపయోగకరమైన పనులు చేస్తారు. మీ ఆలోచనలులాగే మీరు యవ్వనంగా ఉంటారు. 12. మీ నెరిసిన జుత్తు ఒక సంపద. మీరు పండిన వెంట్రుకలను అమ్మటం లేదు. ఎన్నో సంవత్సరాలుగా సంపాదించిన మీ ప్రతిభను, నైపుణ్యాలను, తెలివితేటలను మీరు అమ్ముతున్నారు. 13. నియత ఆహారం తీసుకోవటం, ఖరీదైన మాత్రలు మింగటం మిమ్మల్ని యవ్వనంలో ఉంచటం లేదు. ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడో అలాగే రూపొందుతాడు అతను. 14. వృద్ధాప్యం అంటే భయం, శారీరక మానసికంగా క్షీణించేటట్లు చెయ్యవచ్చు. నేను దేనికైతే ఎక్కువగా భయపడ్డానో అదే నా పట్ల జరిగింది. 15. కలలు కనటం మీరు మానినప్పుడు, జీవితంలో ఉత్సాహం కోల్పోయినప్పుడు మీరు ముసలివారవుతారు. మండిపడే స్వభావం, కర్కశత్వం, చపలత్వం, కలహప్రియత్వం కలిగి ఉంటే మీకు వృద్ధాప్యం వస్తుంది. మీ మనసును భగవంతుని సత్యాలతో నింపండి. ఆయన ప్రేమ యొక్క సూర్యకాంతిని ప్రకాశింపచేయండి. ఇదే యవ్వనం. 16. మీరు ముందుకే చూడండి, ఎందుకంటే అన్ని సమయాలలోనూ మీరు అనంతమైన జీవితంలోకి తేరి చూస్తుంటారు. 17. మీ పదవీ విరమణ ఒక కొత్త సాహసం, కొత్త విషయాలను అధ్యయనం చేయటం, కొత్త అభిరుచులను అలవరుచుకోవటం. గతంలో మీరు మీ వ్యాపకాలతో తలమునకలుగా ఉండిపోయి మీరు చేద్దామనుకున్న, ఎంతో ఇష్టపడిన, చెయ్యలేకపోయిన పనులను చెయ్యగలుగుతారిప్పుడు. జీవితాన్ని జీవించడంపై దృష్టి పెట్టండి. 18. మీరు సామాజిక నిర్మాత అవ్వాలి, సమాజానికి బందీ కాకూడదు. మీ ప్రతిభను మీరు దాచుకోవాలి. 19. యవ్వన రహస్యం ప్రేమ, సంతోషం, అంతర్గత శాంతి, నవ్వు. భగవంతునిలో ఆనందం యొక్క పరిపూర్ణత ఉంది. భగవంతునిలో అంధకారం లేనే లేదు. 20. మీ అవసరం ఉంది. కొంతమంది గొప్ప తత్వవేత్తలు, కళాకారులు, శాస్త్రవేత్తలు, రచయితలు ఇంకా తదితరులు తమ మహోన్నతమైన పనులను తమకి 80 ఏళ్ల వయసు వచ్చిన తర్వాతే పూర్తి చేశారు. 21. వృద్ధాప్యం యొక్క ఫలాలు అనురాగము, ఆనందం, శాంతి, సహనం, మృదుత్వం, మంచితనం, విశ్వాసం, నమ్రత, ఆత్మనిగ్రహం. 22. ముగింపు తెలియని అనంత జీవనం యొక్క శిశువు మీరు. అనంతకాలానికి వారసులు మీరు.
మీరు అద్భుతమైన వారు. విన్నారు కదా, ఈరోజుతో అయిపోయింది మనం మొదలుపెట్టిన మీ ఉపచేతన మనసు యొక్క శక్తి, ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. సబ్కాన్షియస్ మైండ్ ఏం చెయ్యగలదు, ఏమి చెయ్యలేదు, ఏదైనా సాధించగలదు అనేదాన్ని మనం పూర్తిగా తెలుసుకున్నాం. ఆచరణలో పెట్టడానికి మీరందరూ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, సాధిస్తూనే ఉన్నారు. మన జీవితానికి దీన్ని ఉపయోగిస్తూ మన జీవితాలను ఆనందం చేసుకోవడానికి, మన పిల్లల భవిష్యత్తును మనమే నిర్ణయించుకోవడానికి మనకి మార్గం దొరికింది. ఆ మార్గంలో మనం ముందుకు వెళుతున్నాము. చాలా ఆనందంగా ఉంది కదా, నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ ఈ విషయాన్ని పంచుకొని మీతో పాటు నేను కూడా, అంటే నాతో పాటు మీరు కూడా మనందరం కలిసి మార్చుకోవటానికి మంచి అవకాశం మనకి దొరికింది. ఆ విశ్వానికి వేల వేల కోట్ల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి విషయంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.